తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో లారీ యజమానుల సంఘం అధ్యక్షుడిగా దొగ్గన బాబ్జీ ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోటలోని లారీ ఓనర్ల యూనియన్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా సంఘ నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. 26 లారీ యూనియన్ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని బాబ్జీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని లారీ యజమానుల సమస్యలను రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కార్యదర్శిగా స్వామినాయుడు, ఉపాధ్యక్షులుగా దుర్గాప్రసాద్, అర్జునబాబు, సహాయ కార్యదర్శిగా సూర్యనారాయణ పెదకాపు, కోశాధికారిగా రాజు ఎన్నికయ్యారు. సామర్లకోట యూనియన్లో దుర్గాప్రసాద్ గారు ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది. ముఖ్యంగా ఇదే యూనియన్లో 2022లో కూడా జనరల్ బాడీ జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్గా స్వామినాయుడు గారి సెక్రటరీగా ఎన్నికవ్వడం జరిగింది. రాజకీయాల్లో అనేక కారణాలతో గతం వైఎస్ఆర్ పార్టీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన దౌర్జన్యాలతో జిల్లా యూనియన్లందరినీ కూడా ఇబ్బందులు గురి చేసి బాబ్జీని దింపేయాలన్న కారణంతో మున్సిబుక్ బైలా రిజిస్టర్ ఆఫీస్లో నేను రిజిస్టర్గా ఉన్నా కూడా ఆయన వైఎస్ఆర్ బ్యానర్ పెట్టి జనరల్ బాడీ జరిపించి చేయడం జరిగింది. ఆ రోజు మన నడింపిల్లి శ్రీనివాసరాజు గారు ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. రాజకీయ పరంగా గత నేను 2 సంవత్సరాలు జిల్లా ప్రెసిడెంట్గా చేసి మళ్ళీ సుమారు సామర్లకోటలో జనరల్ బాడీ కూడా ఎన్నికయ్యాక ఎలక్షన్ ముందు చేసి వైఎస్ఆర్ పార్టీ రౌడీజానికి జిల్లా యూనియన్ కూడా బానిసగా బలైపోవడం జరిగింది. మరి మున్సిబుక్ నా దగ్గర ఉండగా వేరే మీటింగ్లు పెట్టుకుని ఏదో బుక్కుల మీద రాసుకుని జిల్లా యూనియన్ పాడు చేస్తే లారీ ఓనర్లు పరిస్థితులు బాగోక లారీ ఓనర్ల బాధలు నేను చూశాను కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఇప్పటికే లారీ వ్యాపారం గ్రీన్ ట్యాక్స్ల మీద కానీ, టోల్ గేట్ల మీద కానీ, ఆయిల్ రేట్ల మీద కానీ వాళ్ళ గిట్టుబాటు ధరలు ఉండగా ఖర్చులకి కిరాయిలకి సంబంధం లేకుండా లారీలు అమ్ముకోవాలా, వాయిదాలు కట్టక చచ్చిపోవాలన్న పరిస్థితిలో లారీ ఓనర్ ఉన్న పరిస్థితిలో ఈ రాజకీయాలు యూనియన్లతో ఆడుకోవడం బాధాకరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా నాకైతే లారీ యూనియన్ మీద కూడా జిల్లా యూనియన్లన్నీ కూడా లారీ ఓనర్లను కూడా ఒక సొంత అన్నదమ్ములుగా చూసుకుంటూ కాపాడుకుంటూ రావడం జరిగింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌన్సిల్ తృతీయ సమావేశం ఫిబ్రవరి 2న కాకినాడలోని బీఆర్ అంబేద్కర్ భవన్లో జరగనున్నట్టు ఉద్యోగుల సంఘం పిఠాపురం నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్, రాధాకృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో సమావేశానికి సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కె రమేష్ కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారని, పిఠాపురం నియోజకవర్గంలోని అన్ని శాఖల ఉద్యోగులు తప్పకుండా ఈ సమావేశానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆధ్వర్యంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీజీఈఏ తరపున పిఠాపురం తాలూకా యూనిట్ సభ్యులందరం కూడా ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ని సందర్శించి ఏపీజీఈఏ తలపెట్టిన 3వ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం కాకినాడలోని బీఆర్ అంబేద్కర్ భవన్లో ఫిబ్రవరి 2వ తారీఖున జరుగుతున్న సందర్భంలో ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ని పిఠాపురం తాలూకా యూనిట్ లో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్ కూడా సందర్శించి ఈ సర్వసభ్య సమావేశానికి హాజరవడం కోసం తెలియజేయడం జరుగుతున్నది. పిఠాపురం తాలూకా యూనిట్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. ఉద్యోగులు అనగానే ప్రభుత్వాలు తీసుకునే ఏ నిర్ణయాలన్నా ప్రజలకు చేర్చే కార్యనిర్వాహక శాఖలో భాగం. అటువంటి ఉద్యోగస్తుల్ని కొందరు ఏదో ప్రత్యేకమైన వర్గంగానూ ఏదో ప్రత్యేక లాభాలు పొందుతున్న వర్గంగానూ చూస్తారు తప్ప ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని సహృదయంతో అర్థం చేసుకుని కనీస అవసరాలు కూడా తీరిన ఉద్యోగుల్ని ఎట్లా గుర్తించగలిగే స్థితిలో గత కొన్ని ప్రభుత్వాలు కానీ సమాజంలో కొన్ని వర్గాలు కానీ లేవు. అటువంటి ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యల్ని గత ప్రభుత్వం దృష్టిలోకి తీసుకుని వచ్చి రాజద్రోహం నేరం మోపబడి తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్దోషత్వాన్ని నిరూపించుకుని బయటకు వచ్చిన కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రభుత్వ ఉద్యోగుల అన్ని వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వాలకు తెలియజేసే దృష్టిలో సమాజానికి తెలియజేసే ఉద్దేశంతో ఫిబ్రవరి 2వ తారీఖున కాకినాడ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని
ఏర్పాటు చేయడం జరిగింది అంబేద్కర్ భవన్లోని. సమావేశానికి ప్రభుత్వ శాఖల్ని ఆహ్వానించే క్రమంలో భాగంగా పిఠాపురం యూనిట్ నుంచి అందుబాటులో ఉన్న కార్యవర్గంతో లంచ్ బ్రేక్ టైంలో ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సందర్భంగా ఉద్యోగస్తులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి, గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ అన్ని కేడర్ల ఉద్యోగులకి ఫిబ్రవరి 2వ తారీఖున కాకినాడ అంబేద్కర్ భవన్లో జరగబోతున్న సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ తమ ఉద్యోగుల అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగుల సమస్యల్ని అక్కడ చర్చించి వాటికి పరిష్కారం సూచిస్తూ గవర్నమెంట్ దగ్గరికి వీటిని తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంతో కలిసి రావాల్సిందిగా. బేటీ బచావో బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒంగోలులో అవగాహన సైకిల్ ర్యాలీ జరిగింది. కలెక్టరేట్ నుంచి నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి ఆమె సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. తోటి చిన్నారులతో ఆడుకుంటున్న 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు పోక్సో కేసులో అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద రణస్థలం ఎస్ఐ ఎస్ చిరంజీవితో కలిసి మీడియాతో మాట్లాడారు. రణస్థలం మండలానికి చెందిన నారు ప్రసాద్ భోగి పండుగ నాడు తన ఇంటి ముందు స్నేహితులతో ఆడుకుంటున్న బాలికను పిలిచి బిస్కెట్లు, చాక్లెట్లు కొనిచ్చి సమీపంలో ఉన్న సచివాలయంపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కొద్ది రోజుల తర్వాత నొప్పితో బాధపడుతూ ఈ విషయాన్ని తన పిన్నికి తెలిపింది. ఆమె బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు ఈ నెల 20న రణస్థలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈ నెల 21న రణస్థలం మండలం కంబాలపేట సమీపంలోని ఆర్చి వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అగ్రివేటివ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ చేసినటువంటి ఒక కేసులో ఈరోజు నారు ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను కూడా బంటింపల్లి గ్రామం, రణస్థలం మండలం. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన ఎన్ఎంఆర్ కింద పనిచేస్తున్నాడు. ఈ పండగ సంక్రాంతి పండగ ముందు ఆ భోగి రోజున ఆ సమయంలో పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. అందులో ఒక 8 సంవత్సరాల వయసు ఉండి 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక పిల్లని అతను అక్కడ ఉన్నటువంటి సచివాలయం బిల్డింగ్ పైకి తీసుకెళ్లి అతను సెక్సువల్గా హెరాస్మెంట్ చేశాడనేది ఆయన మీద ఉన్న అభియోగం. ఆ విధంగా ఆ మైనర్ గారి తాలూకా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మైనర్ గర్ల్ పైన అత్యాచారం జరిగితే దర్యాప్తు డిఎస్పీ చేయాలి కాబట్టి ఐ హ్యావ్ టేకన్ ఇట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఆ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. నేరస్థానాన్ని పరిశీలించడం, సాక్షులందరినీ విచారణ చేస్తే ఆ రోజు అతను వాళ్ళకి పప్పలు, చాక్లెట్లు, బిస్కెట్స్ కొనిస్తానని చెప్పి చెప్పడం, ఇందులో ఒక అమ్మాయిని సచివాలయం పైకి తీసుకెళ్లి తను ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం అనేది వాస్తవంగా రుజువైనందున అతను అరెస్ట్ చేశాము. ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము. కాకపోతే కొన్ని మీడియాలో రాజకీయంగా అంటున్నారు. అతనికి మాకు తెలిసి అయితే ఎటువంటి పార్టీల పరంగా ఏమీ లేవు. ఇది రాజకీయ కోణం ఏమీ లేదు. అతను తప్పు చేశాడు, అరెస్ట్ చేశాం, కోర్టు ముందు అతన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం జ్యుడిషియల్ రిమాండ్కి. అంతే తప్ప అతను ఒక పార్టీకి చెందినవాడని వేరే పార్టీ వాళ్ళు అతనికి ఏదో రాజమర్యాదలు చేసినట్టుగా ఒక మీడియాలో కథనం వచ్చింది. అది అవాస్తవం. తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందినా సరే మేము ఒకే రీతిలో స్పందిస్తాం, ఒకే రకంగా చూస్తాం. తల్లిదండ్రులందరికీ ఒకటే అప్పీలు, దయచేసి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరితో తిరుగుతున్నారు అన్నది తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి.
మహారాష్ట్ర తెలంగాణలను ఉద్దేశించి దావోస్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. వాళ్ళు వెరీ రిచ్, మేం వెరీ పూర్ అంటూ చమత్కారం. అత్యధిక తలసరి ఆదాయం విశాఖ జిల్లా నుంచే వస్తుంది. పోటీతత్వంతో ప్రతి జిల్లాను అభివృద్ధి చేస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. మద్యం మత్తులో మందుబాబులు పట్టపగలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. సత్యసాయి జిల్లాలో తక్కువ ధరకే బంగారం అంటూ టోకరా. గణనా ముఠాను పట్టుకున్న సోమందేపల్లి పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.